మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఆ టీవీ యాడ్లో, ఈ టీవీ యాడ్లో లేదా సోషల్ మీడియాలో చాలా చూసే ఉంటాం, వినే ఉంటాం. కానీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడో చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ లాస్ అయిపోతామో మన మనీ. సో నేను మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పడానికి వచ్చేసాను. మీరు చూస్తున్నారు ఇంటి మనీ. అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన దగ్గర నుంచి అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొంచెం మనీని తీసుకుంటారు. వచ్చిన ఫండ్స్ని ఫినాన్షియల్ సెక్యూరిటీస్లో అంటే స్టాక్, బాండ్, షేర్స్ ఇంకా గోల్డ్ లాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ మీద అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే మీరు ఎంత అమౌంట్తో అయినా కానీ మీ ఫండ్స్ని స్టార్ట్ చేయొచ్చు యాజ్ లో యాజ్ 500. అండ్ ఆల్సో మీ మనీ ఒకటే ప్లేస్లో స్టక్ అయిపోకుండా స్టాక్స్, బాండ్స్, గోల్డ్ లాంటి సెక్యూరిటీస్లో మనీ స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ రిస్క్ ఉండదు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరేం ప్రో అవ్వనక్కర్లేదు. ఎందుకంటే మీ పనిని అండ్ ఆల్సో మీ మనీని ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు. అండ్ బిగినర్స్కి రెగ్యులర్ పేమెంట్ సెటప్ చేసుకోవచ్చు. అంటే ఎస్ఐపి లాంటివి బెస్ట్ అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి స్పెషల్గా అకౌంట్ ఏం ఓపెన్ చేయని అవసరం లేదు. అదే అడ్వాంటేజ్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లైక్ పిగ్గీ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ అందరు కలిసి డిన్నర్ ప్లాన్ చేయడానికి మనీ మొత్తాన్ని పూల్ చేశారు. అందులో నుంచి ఒక స్మార్ట్ ఫ్రెండ్ని పిక్ చేసుకున్నారు. సో ఆ స్మార్ట్ ఫ్రెండ్నే మనం ఫండ్ మేనేజర్ అనుకుందాం. మీ స్మార్ట్ ఫ్రెండ్ మొత్తం మనీని పిజ్జా మీద స్పెండ్ చేయకుండా డిఫరెంట్ డిషెస్లో స్పెండ్ చేశాడు అనుకుందాం. సో దట్ ఒక డిష్ బాగోకుంటే ఇంకో డిష్ టేస్ట్ చేసి డిన్నర్ కంప్లీట్ చేయొచ్చు. అలానే ఫండ్ మేనేజర్ కూడా ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో దట్ ఒక దాంట్లో లాస్ అయినా కానీ ఇంకో దాంట్లో ప్రాఫిట్ రావచ్చు. ఇక్కడ ఫండ్ మేనేజర్ మెయిన్ గోల్ ఏంటంటే టు గ్రో దట్ మనీ. అండ్ ఆల్సో ఫండ్ మేనేజర్ ఏ వాల్యూ అయితే పొటెన్షియల్గా పెరుగుతుందో దాన్ని పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు. సో దానివల్ల ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా కానీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇంపార్టెంటే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీద రీసెర్చ్ చేయండి. సో దట్ దానివల్ల మీ గోల్కి ఏది సెట్ అవుతుందో చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రిటైర్మెంట్ కోసం మనీ కావాలనుకుంటే రిటైర్మెంట్ ఫ్రెండ్లీ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు వెకేషన్ కోసం మనీ కావాలనుకుంటే గ్రోత్ ఫోకస్డ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ చేంజ్ వచ్చినట్టు మీ నీడ్స్లో కూడా చేంజెస్ రావచ్చు. ఒకవేళ మీరు చూస్ చేసుకున్న ఫండ్ మీ గోల్కి వర్క్ అవ్వకపోతే దాన్ని సెల్ చేసి మీ గోల్కి రిలేటెడ్ ఉన్న ఫండ్ని చూస్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జైటింగ్గా ఉంటాయి కానీ అవి అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. బిగినర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం వెరీ సింపుల్ అండ్ దీన్ని 2 వేస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఎలా తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఇంటి మనీ ఫర్ నెక్స్ట్ చాప్టర్. అంతవరకు లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఇంటి మనీ.